నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ అంటే ఏమిటి? మ్యాగ్నిఫికేషన్ అంటే పెద్దదిగా చేసి చూపడం అంటే ఏమిటి? ద అమౌంట్ బై విచ్ ద అపరెంట్ సైజ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు వ్యూ ఇట్ క్లియర్లీ. అంటే ఏంటిదట? ఒక చిన్న వస్తువును పెద్దదిగా చేసి స్పష్టంగా చూడడం కోసము అసలు పరిమాణం కంటే పెద్దదిగా మార్చి చూపించే దాన్ని ఏమంటారు? మ్యాగ్నిఫికేషన్ అంటారు. సో ఈ మ్యాగ్నిఫికేషన్ కోసం జనరల్గా లెన్స్లను ఉపయోగించి మన మైక్రోస్కోప్ ద్వారా చూడడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్ లెన్స్ ఇచ్చినారు చూడండి. ఇంత చిన్నగా ఉన్నది మనం ఈ లెన్స్ పెట్టి చూస్తే ఇంత పెద్దగా అవుపించడం జరుగుతుంది. ఈ విధంగా మనము చూడడానికి అంటే చిన్నదాన్ని పెద్దగా చేసి చూడడాన్ని ఏమంటారు? మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఏమంటారు? మ్యాగ్నిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 62 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద న్యూక్లియస్? న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ ఏంటి? కేంద్రకం యొక్క పని ఏమిటి? కంట్రోల్స్ సెల్ యాక్టివిటీస్, కంటైన్స్ జెనెటిక్ మెటీరియల్. ఏందట? జన్యు పదార్థం జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. అదేవిధంగా సెల్ యొక్క యాక్టివిటీస్ అన్నింటినీ కంట్రోల్ చేయగలుగుతుంది, నియంత్రణ చేయగలుగుతుంది. దిస్ ఈజ్ ద వాట్? ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్. ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్, న్యూక్లియస్. సో జెనెటిక్ మెటీరియల్ నుంచుకుంటుంది మరియు సెల్ యొక్క అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం అనేది దాని యొక్క పని. నెక్స్ట్ క్వశ్చన్, 63 క్వశ్చన్. నేమ్ ఏ పార్ట్ ఆఫ్ సెల్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్ నాట్ ఎనిమల్ సెల్స్. క్వశ్చన్ బాగుంది చూడండి. సో ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉండాలి, ఎనిమల్ సెల్స్లో లేనిది చెప్పమని అంటున్నాడు. కేవలం మొక్కల కణాలలో మాత్రమే ఉండి జంతువుల కణాలలో లేని భాగము. ఆన్సర్ సెల్ వాల్ ఆర్ క్లోరోప్లాస్ట్. సెల్ వాల్ కానీ క్లోరోప్లాస్టులు కానీ మనకు జంతువుల కణాలలో ఉండవు. కేవలం వృక్షాల కణాలలో మాత్రమే ఉంటాయి ఇవి.